గ్రాటిట్యూడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. కృతజ్ఞత మరియు దాని ప్రాముఖ్యత. డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభదినం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మనిషి జీవితం మంచి మరియు చెడుల సమ్మేళనమని. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మంచి మరియు చెడు సంఘటనలు సంభవిస్తాయి. కానీ మనిషి తనకు జరిగిన మంచి కన్నా చెడు సంఘటనలు ఎక్కువగా ఆలోచిస్తాడు మరియు మాటిమాటికి గుర్తు తెచ్చుకుంటాడు. కానీ నిజానికి ఒక మనిషిగా తనకు నిత్యం మంచి లేదా శుభం జరగాలి అని అనుకుంటాడు. ఇలా రెండు వైరుధ్యమైన భిన్నమైన ఆలోచనలు చేస్తూ నాకు శుభం లభించాలి అని నిత్యం కోరుకుంటాడు. అదెలా సాధ్యం? మనకు జరిగిన చెడును వదలకుండా మంచి జరగాలి అంటే ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడే మనకి గ్రాటిట్యూడ్ అవసరం మరియు ఆవశ్యకత ఉంది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత మరియు కృతజ్ఞత వ్యక్తీకరించడం. ఇంకా విపులంగా అంటే జీవితంలో పాజిటివ్ అంశాలను గుర్తించడం, అభినందించడం మరియు వ్యక్తీకరించడం. అయితే ఈ కృతజ్ఞత ఎవరికి వ్యక్తీకరించాలి? ఈ అద్భుతమైన జీవితం ఇచ్చి మరియు అనేక శుభములు అందజేసిన ఆ దేవదేవునికి, ఇంకా మన భాషలో నువ్వు ఇష్టపడిన దేవునికి లేదా దైవానికి. అయితే ఈ కృతజ్ఞత ఎలా వ్యక్తపరచాలి? మనం మన జీవితంలో జరిగిన అనేక అద్భుత సంఘటనలను వ్రాతపూర్వకంగా రాయాలి, ఒక పుస్తకంలో రాయాలి. దీనినే గ్రాటిట్యూడ్ జర్నల్ అంటారు. అయితే ఈ జర్నల్ ఎప్పుడు రాయాలి? నిత్యం ఉదయం లేవగానే రాయాలి. నిత్యం రాయాలి అన్న విషయాన్ని మిత్రులు అపహాస్యంగా తీసుకోవచ్చు. కానీ ప్రముఖ రచయిత నెపోలియన్ హిల్ అంటారు, నీకు కొన్ని కావాలంటే కొన్ని ఆచరించవలసినదే, కానీ ఇది కష్టం, నా వల్ల కాదు అంటే నీ జీవితం అక్కడే ఉంటుంది. నువ్వు ఆశించిన మార్పు రాదు. మార్పు కావాలి అంటే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ ఉదయం రాయవలసినదే. వ్రాస్తే ఏమవుతుంది? వ్రాయడం మొదలుపెట్టి వ్రాస్తే నీకే అర్థమవుతుంది మీ జీవితాల్లో ఎన్ని గొప్ప విషయాలు జరిగాయో, ఇతరుల కంటే ఎన్ని మేలు సంఘటనలు నీకు కలిగాయో వీటిని వ్యక్తపరిచి వ్రాతపూర్వకంలో రాస్తేనే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. అయితే ఉదయం ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తే ఏమవుతుంది అన్నది చాలామంది మిత్రుల ప్రశ్న. ఉదయాన్నే గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తే నీ రోజంతా నీచే నియంత్రించబడుతుంది. అంతేగాని నీ రోజు ఏ సోషల్ మీడియా చేత కానీ, లేదా ఏ వాట్సాప్ చేత కానీ, లేదా ఏ ఇతర డిస్ట్రాక్షన్ చేత కానీ నియంత్రించబడదు. ఇది ఎట్లా అని అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఎప్పుడైతే వ్రాతపూర్వకంగా నీ జీవితంలో జరిగిన అనేక శుభగడియలను రాసావో, నీ మనసు ఒక పాజిటివ్ వైబ్రేషన్కి లోనవుతుంది. ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఉదయాన్నే మొదలైతే నీ మిగతా రోజంతా అర్థవంతంగా ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ నోట్తో రోజు మొదలవుతుందో, నీ మనసు అంతే ప్రశాంతంగా నువ్వు సాధించవలసిన నీ కలలను, కోరికలను కోరుకుంటుంది. వాటికి తగ్గ ప్లాన్ను రూపొందించి ఆచరణకు పూనుకుంటుంది. అంతేకాదు, నీకు సంబంధించిన ఒక పెద్ద కోరిక రాబోయే రోజుల్లో నెరవేరుటకు ఆ రోజు ఆచరించవలసిన చిన్న ప్రయత్నాలను చేయటకు ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే రోజువారీ ఒక పాజిటివ్ వైబ్రేషన్తో చిన్న ప్రయత్నాలు క్రమశిక్షణ మరియు స్థిరత్వంతో మొదలవుతాయో, అవి రాబోయే రోజుల్లో నువ్వు సాధించే నీ పెద్ద కోరికకు నాంది అవుతాయి. చాలామంది మనలో పెద్ద విజయాలు సాధించడానికి పెద్ద విషయాలు చేపట్టాలి అనుకుంటారు. కానీ నిజమునకు పెద్ద విజయాలు నీ జీవితంలో జరగాలి అంటే రోజువారీ చిన్న ప్రయత్నాలతోనే మొదలెట్టాలి. చిన్న ప్రయత్నాలతోనే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. అలాంటి చిన్న ప్రయత్నాల్లో ఈ గ్రాటిట్యూడ్ మరియు గ్రాటిట్యూడ్ జర్నల్ అన్నది ఒక చిన్న అంశం, కానీ ఒక పెద్ద విజయానికి లేదా విశేషానికి ఒక మొదలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రాటిట్యూడ్ అనే పదం అత్యధిక ఫ్రీక్వెన్సీ గల పదం. అందువలన ఈ గ్రాటిట్యూడ్ అనే ప్రక్రియ మనకు వైబ్రేషన్ లేదా పాజిటివిటీని అందిస్తుంది. అందుచే ఎవరైతే నిత్యం ఈ గ్రాటిట్యూడ్ ప్రక్రియ చేపడతారో వారికి ఉన్నతి, అభివృద్ధి మరియు విజయం మరింత చేరువవుతుంది. ఇక్కడ నేను గ్రాఫ్లో చూపించినట్టుకు, చార్ట్లో చూపించినట్టుకు మనకి ప్రతి ఎమోషన్కి, ఒక వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలా గ్రాటిట్యూడ్ ఈ చార్ట్లో చూపించిన విధంగా 900 హెచ్జెడ్ అనే ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. అంటే
గ్రాటిట్యూడ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ చార్ట్‌లో చూపించిన నాలుగవ ఎమోషన్‌గా ఉంది గ్రాటిట్యూడ్. ఇక్కడ వెరీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. గ్రాటిట్యూడ్ వెరీ హై ఫ్రీక్వెన్సీలో ఉండడం వలన సాధారణంగా మనకు మంచి ఆనందాన్ని మరియు మనకు కావలసిన విజయాన్ని ఈ గ్రాటిట్యూడ్ ఎవరు చేపడతారో, ఈ ప్రక్రియను ఎవరు ఆచరిస్తారో వారికి అది అందుతుంది. ఫ్రెండ్స్, గుడ్ లక్. థ్యాంక్ యూ.